డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీట్ 2025 రిజల్ట్ వచ్చేసింది. ఒక అధ్యాయం పూర్తయింది, ఇంకొక అధ్యాయం మిగిలి ఉంది. అదే కాలేజీల్లో అడ్మిషన్స్. కట్ ఆఫ్ అని చాలా కోచింగ్ సెంటర్లు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు విడుదల చేశాయి. అందరూ ఊహించినట్టే నీట్ చరిత్రలో లేనన్ని తక్కువ మార్కులు టాప్ ర్యాంకుల్లో వచ్చాయి. కానీ మిడిల్ అంటే 500 నుంచి 400 మధ్య అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందువల్ల అందరి ఎక్స్పెక్టేషన్స్ తప్పాయి. అలెన్, ఆకాష్, అన్అకాడమీ, సిఎల్సి శిఖర్ క్లాసెస్, ఓం ఎడ్యుకేర్, శ్రీ చైతన్య, శ్రీ గోసాలిటీస్ మొదలైనటువంటి కోచింగ్ సెంటర్లు వారి కటాఫ్స్ని ఇవ్వటం జరిగింది. వారి అంచనాలకు తగ్గట్టు వారు కటాఫ్స్ని ఇచ్చారు. పరిశీలించండి, నేను స్క్రీన్పై డిస్ప్లే చేశాను. అన్నీ ఇంచుమించుగా తప్పుగా ఉన్నాయి. అన్నిటిలో ఆల్ ఇండియా కోటా విషయంలో అన్అకాడమీ ఇచ్చినటువంటి కటాఫ్స్ కొంతవరకు దగ్గరగా కరెక్ట్గా ఉన్నాయి. స్టేట్ కోటా విషయంలో శ్రీ చైతన్య, శ్రీ గోసాలిటీస్ అంచనాలు దగ్గరగా ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ టేబుల్ విషయంలో నేషన్ వైడ్ కోచింగ్ సెంటర్ల కంటే మన రాష్ట్రంలోని శ్రీ చైతన్య, శ్రీ గోసాలిటీస్ ఇచ్చిన టేబుల్స్ చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. అయినా ఇంకా కటాఫ్లు తగ్గుతాయి. కారణం ఏమిటంటే ఈ సంవత్సరం మెడికల్ సీట్స్ పెరుగుతాయి. స్వయంగా ఎన్ఎంసి చైర్మన్ శ్రీ గంగాధర్ గారు న్యూస్ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సంవత్సరం 15,000 మెడికల్ సీట్లు పెరగనున్నాయని అతడే చెప్పాడు. ఈ సంవత్సరం 15,000 మెడికల్ సీట్లు పెరగనున్నాయని శ్రీ గంగాధర్ గారు చెప్పారు. మెడికల్ సీట్లు అంటే ఇందులో పీజీ, యూజీ, నర్సింగ్ మొదలైనవన్నీ ఉంటాయి. అందులో 3 నుంచి 4,000 గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్లు పెరగబోతున్నాయని ఒక అంచనా. అంటే ఆల్ ఇండియా కోటాలో సుమారు 500 నుండి 600 సీట్లు పెరగబోతున్నాయి. కాబట్టి కటాఫ్లు తగ్గుతాయి. అలాగే ఈ సంవత్సరం నీట్ రాసిన అభ్యర్థులు బాగా తగ్గారు. ఆల్ ఇండియా కోటాలో ఒక్క జనరల్ మాత్రమే పెరిగారు. మిగిలిన అన్ని గ్రూపులు తగ్గాయి. జనరల్ లాస్ట్ ఇయర్ కంటే ఎపీర్ అయినటువంటి అభ్యర్థులే 64,000 మంది పెరిగారు. క్వాలిఫైడ్ అభ్యర్థులు 4,800 మంది పెరిగారు. ఓబీసీ చూస్తే ఎపీర్ అయినటువంటి అభ్యర్థులు 1,00,000 వరకు తగ్గారు. క్వాలిఫైడ్ అభ్యర్థులు 53,914 మంది తగ్గారు. అదే ఎస్సీ క్యాస్ట్ని చూస్తే ఎపీర్ అయినటువంటి అభ్యర్థులే 22,000 మంది తగ్గారు. క్వాలిఫైడ్ అభ్యర్థులు 9,868 మంది తగ్గారు. అంటే సుమారు 10,000 మంది తగ్గారు. ఎస్టీ క్యాస్ట్ని మనం తీసుకుంటే ఎపీర్ అయినటువంటి అభ్యర్థులే 6,200 మంది తగ్గారు. క్వాలిఫైడ్ అభ్యర్థులు 1,267 మంది తగ్గారు. ఈడబ్ల్యూఎస్ని మనం చూసుకుంటే ఎపీర్ అయినటువంటి అభ్యర్థులే 36,000 మంది తగ్గారు. క్వాలిఫైడ్ అభ్యర్థులు 19,000 మంది తగ్గారు. ఈ విధంగా చూసిన ఆల్ ఇండియా కోటా కటాఫ్లు బాగా తగ్గుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వారు 7,303 మంది తగ్గారు. ఎగ్జామ్కి ఎపీర్ అయినటువంటి వారు 6,995 మంది తగ్గారు. క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్లో గత సంవత్సరం కంటే 7,012 మంది తగ్గారు. కాబట్టి కాంపిటీషన్ తగ్గనుంది. కటాఫ్లు తగ్గుతాయి. ఆల్ ఇండియా కోటా కటాఫ్ ఎంత ఉంటుంది, స్టేట్ కోటా కటాఫ్ ఎంత ఉంటుంది అనేది చూద్దాం. నేను స్క్రీన్పై ఇస్తున్నాను, చూడండి. ఆల్ ఇండియా కోటా జనరల్ లాస్ట్ ఇయర్ కటాఫ్ చూస్తే 25,032 ర్యాంక్ వరకు సీట్ రావటం జరిగింది. ఈ సంవత్సరం సీట్లు పెరగనున్నాయి కాబట్టి 27,000 వరకు ఉంటుందని ఒక అంచనా. అంటే 525 మార్కులు జనరల్ కటాఫ్గా ఉంటుంది. ఓబీసీని మనం చూస్తే లాస్ట్ ఇయర్ 25,220 ర్యాంక్ వరకు సీటు వచ్చింది. అది ఈ సంవత్సరం 28,000 ఉండబోతుందని అంచనా. అంటే 524 మార్కులు ఓబీసీ కటాఫ్గా ఉండబోతుంది. ఎస్సీ క్యాస్ట్కి చూస్తే గత సంవత్సరం 139,193 ర్యాంక్ వరకు సీట్ రావటం జరిగింది. ఈ సంవత్సరం అది 145,000 వరకు ఉంటుందనే ఒక అంచనా. 435 మార్కులు ఎస్సీ కటాఫ్గా మనం చెప్పవచ్చు. ఎస్టీ క్యాస్ట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 168,888 ర్యాంక్ వరకు సీటు వచ్చింది. ఇది
ఈ సంవత్సరం 1,72,000 నుంచి 1,75,000 వరకు ఉండవచ్చు. అంటే 415 మార్కులు ఎస్టీ కట్ ఆఫ్ గా ఉండబోతుంది. ఇది ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్. ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ని మీరు చూసినట్లయితే జనరల్ 525, ఓబీసీ 524, ఈడబ్ల్యూఎస్ 520, ఎస్సీ 435, ఎస్టీ 415 మార్కుల వరకు ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ఉండబోతుంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వివరాలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రీజన్లు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్. మనం రీజన్ల వారీగా కట్ ఆఫ్ను చూద్దాం. నేను ఈ వీడియోలో గవర్నమెంట్ కాలేజీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ప్రైవేట్ కాలేజీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వేరువేరుగా ఇస్తున్నాను, చూడండి. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో కట్ ఆఫ్ ముందుగా చూద్దాం. గవర్నమెంట్ కాలేజీ కట్ ఆఫ్, ప్రైవేట్ కాలేజీ కట్ ఆఫ్ వేరువేరుగా చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ గవర్నమెంట్ కాలేజీల్లో జనరల్ 490 మార్కులు, ఈడబ్ల్యూఎస్ 495, బీసీఏ 465, బీసీబీ 463, బీసీసీ 475, బీసీడీ 485, బీసీఈ 435, ఎస్సీ 425, ఎస్టీ 396 మార్కులకు కట్ ఆఫ్ ఉండబోతుంది. ఈ మార్కులు ఇప్పుడున్న ప్రస్తుత సీట్లను అనుసరించి ఇవ్వడం జరిగిందని గుర్తించండి. స్టేట్లో కానీ ఆల్ ఇండియాలో కానీ ఏమైనా సీట్లు పెరిగితే కట్ ఆఫ్ తగ్గుతుంది. సీట్లు పెరుగుతాయని ప్రత్యక్షంగా ఎన్ఎంసీ చైర్మన్ గారే చెప్పారు, కాబట్టి ఇంకా తగ్గుతుందని ఆశిద్దాం. ఏయూ రీజన్లోని ప్రైవేట్ కాలేజీలో కట్ ఆఫ్ని ఇప్పుడు చూద్దాం. జనరల్ 480, బీసీఏ 455, బీసీబీ 445, బీసీసీ 458, బీసీడీ 475, బీసీఈ 404, ఎస్సీ 410, ఎస్టీ 370, మైనారిటీ 370 మార్కులకు ఇక్కడ ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఉండబోతుంది. ఈ మార్కుల కంటే ఒక 5 మార్కులు తక్కువ ఉన్నవారు కూడా సీట్ను ఆశించవచ్చు. ఎందుకంటే సీట్లు పెరుగుతాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా తగ్గనుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సీట్ల ఆధారంగా కట్ ఆఫ్ చెప్పడం జరిగింది. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లోని కాలేజీల్లో ఉన్న కట్ ఆఫ్ను మనం చూద్దాం. ముందుగా గవర్నమెంట్ కాలేజీ కట్ ఆఫ్ను చూద్దాం. జనరల్ 480, ఈడబ్ల్యూఎస్ 478, బీసీఏ 459, బీసీబీ 460, బీసీసీ 430, బీసీడీ 456, బీసీఈ 462, ఎస్సీ 416, ఎస్టీ 390 మార్కులుగా కట్ ఆఫ్ ఉండబోతుంది. ఇప్పుడు మనం ప్రైవేట్ కాలేజీలను చూద్దాం. ప్రైవేట్ కాలేజీల్లో జనరల్ 455, బీసీఏ 445, బీసీబీ 442, బీసీసీ 403, బీసీడీ 440, బీసీఈ 442, ఎస్సీ 402, ఎస్టీ 370, మైనారిటీ 430 మార్కులకి ఈ రీజన్లో ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఉండబోతుంది. ఈ కట్ ఆఫ్లు మరి కొంచెం తగ్గే అవకాశం ఉంది. అయినా ఇప్పుడున్న కాలేజీల సీట్లు గత సంవత్సరం వచ్చినటువంటి ర్యాంకులు ఆధారంగా ఈ కట్ ఆఫ్ని చెప్పడం జరిగింది. దాన్ని గమనించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని మీరు చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.